హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే పెసరట్టు దోశను చూపించబోతున్నానండి. ఈ పెసరట్టును ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే హోటల్ స్టైల్ పెసరట్టును మన ఇంట్లోనే ఈజీగా ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పెసరలను శుభ్రంగా కడిగి 4 నుండి 6 గంటలు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత నీటిని వడగట్టి నానబెట్టిన పెసలను మిక్సీ గ్రైండర్లో వేసుకోండి. అందులోనే 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసి కొద్దిగా నీళ్ళు కూడా పోసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. రుబ్బుకునే దాంట్లో తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. వేడి అయ్యాక గరిటె పెసరట్టు పిండిని పోసి గుండ్రంగా దోశ మాదిరిగా వేసుకోవాలి. ఆ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఆ పైన కొద్దిగా నూనె కూడా చిలకరించి 2 వైపులా కూడా గోధుమ రంగులో వచ్చేంత వరకు వేగనివ్వండి. అంతేనండి, హోటల్ స్టైల్ పెసరట్టు దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.